హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేని కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగా రాగం మతిశయిల్లు చూడు ఏంటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి? వేల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ చేసి ఎండలో నిల్చోబెట్టింది కదా. అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓ వేమా సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల
భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును, అనగనగా రాగం అతిశయిల్లుచును. అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమి బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అనమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చు. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా వేరు కదా, అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాళ్ళ సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు, వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది. అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పేకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలీదు అనమాట. అంత పీకల్లో నీళ్లలో మునిగి సంగీతం నేర్చుకోవడం అంటే అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు?
వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది మనలో. అది చూడండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము, ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేని కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగ రాగం అతిశయిల్లుచుండు ఏంటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి? వెల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ఈ ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే.
పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా, ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ చేసి ఎట్లా నిల్చోబెట్టింది కదా, అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓ వేమ సకల భోగము నిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును, అనగనగా రాగం అతిశయిల్లుచును. అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమి బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అన్నమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చు. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా పేరు కదా అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాడి సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు. వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది, అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే
సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పీకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను ఇది చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలియదు అనమాట. అంత పీకల్లో నీళ్ళల్లో మునిగి సంగీతం నేర్చుకోవడం అంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది. మనలో అది చూడండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము, ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేని కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగ రాగం అతిశయిల్లు చూడండి. ఏంటేమిటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు
సమకూర్ ధరలోన, ధర అంటే ఏంటి? వెల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ తీసి ఎట్లా నిల్చోబెట్టింది కదా, అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను ఇప్పుడే రాస్తున్నాను. ఓవేమా సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును, అనగనగా రాగం అతిశయిల్లుచును. అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమీ బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అన్నమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా లేదు కదా, అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాడి సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు, వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది. అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో సాధన చేయుచూ ఉన్నచో
అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పేకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను ఇది చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలియదు అనమాట. అంత పీకల్లో నీళ్లలో మనకి సంగీతం నేర్చుకోవడం అంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది మనలో. అది చూడండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము, ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేని కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగ రాగం అతిశయిల్లుచుండు. ఏంటేమిటి? ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది
ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదనమాట. ఏదైనా సరే అనగా ననగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి? వెల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ తీసి ఎట్లా నుంచోబెట్టింది కదా, అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓవేమా సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. అనగనగా రాగం అతిశయిల్లుచును అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమీ బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అన్నమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే రస్తరాలుగా లేదు కదా, అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవారి సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు. వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది, అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు.
అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పేకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను ఇది చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలీదు అనమాట. అంత పీకల్లోకి నీళ్లలో మనకి సంగీతం నేర్చుకోవడం అంటే అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది మనలో. అది చూడండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము, ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేనివి కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం
చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే, అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తియ్యనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈ రోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగ రాగం అతిశయిల్లుచుండు ఏంటేమిటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు, చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తియ్యనుండు. తినగ తినగ వేము తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి, వేల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే, ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ చేసి ఎట్లా నుంచోబెట్టింది కదా. అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓ వేమ సకల భోగము నిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. అనగనగా రాగం అతిశయిల్లుచును అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమీ బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరన్నా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అనమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము
చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా పేరు కదా అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాడి సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు. వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది. అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పేకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను ఇది చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలీదు అనమాట. అంత పీకల్లోకి నీళ్లలో మునిగి సంగీతం నేర్చుకోవడం అంటే అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది. మనలో అది చూడండి. అనగననగ రాగమతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ?
అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేని కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగా రాగం అతిశయిల్లుచుండు ఏంటేమిటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి? వెల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ చేసి ఎడ్లో నుంచోబెట్టింది కదా. అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓ వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు
ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును, అనగనగా రాగం అతిశయిల్లుచును. అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమి బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరన్నా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అనమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చు. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా వేరు కదా, అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాడి సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేదు కదా, ఎలా తింటావు అని అనకూడదు, వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది. అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పేకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలియదు అనమాట. అంత పీకల్లో నీళ్లలో మునిగి సంగీతం నేర్చుకోవడం అంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో
ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది మనలో. అది చూడండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము. హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ వేమన పద్యాలు కలెక్ట్ చేసి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము, ప్రతి అనుభవం కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా ఉంది. మనం డైరెక్ట్గా చెప్పలేనివి కూడా ఈ పద్యం రాసేసి వేమన గారు చెప్పారు అని మనం చెప్పేయడానికి కూడా చాలా వీలుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ పద్యాలు మనం గుర్తు చేసుకోవడంలో. అందుకు ఈ పద్యాలు వదలకుండా రాయడం జరుగుతుంది. మీకు కూడా ఈ పద్యాలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన పద్యాలే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అవును కదా, ఇంకా ఇది మన స్టోరీ, మన పద్యం, మన ఫ్యామిలీ, మన మనసులో ఉన్నదే ఇది. ఎవరి మీదన్నా మన మనసులో ఉన్నది ఇదే, మన మీద మనకి ఉన్నది ఇదే, మనం భరిస్తున్నది ఇదే, మనం చేస్తున్న పనులు ఇవే, మనం సాధించింది ఇదే, మనం సాధించలేనిది ఇదే. అన్ని విధాలుగానే ఈ పద్యాల్లో ఉన్నాయి కనుక ఈ పద్యాల యొక్క గొప్పతనం అందరూ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు పద్యం ఏంటో చూద్దాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. చూసాం కదా, చదివాం కదా. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఈ పద్యం వచ్చు, ఈ పద్యం భావం తెలుసు. ఈరోజు మనం చేస్తూ ఉంటాం. అనగననగ రాగం అతిశయిల్లుచుండు ఏంటి, ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటాం. రీల్స్ చేయడం కూడా ఏదైనా సరే రానప్పుడు ఏముంది, ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాకు రీల్స్ చేయడం రాదు, నేర్చుకుంటే ఎంతసేపు చేయగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. నాకు రాదు అనేది ప్రయత్నించకుండా రాదు అని కూడా ఏది అనకూడదు అనమాట. ఏదైనా సరే అనగా రాగ మతిశయిల్లుచునుండు. అనగననగా రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర అంటే ఏంటి? వేల అనుకుంటున్నారా? ఎంత కాస్ట్ ఎంత అంటే ఎంత ధర ఎంత అంటాం కదా, అది కాదు. ధర అంటే భూమి. ధరలోన భూమి, ఈ ప్రపంచం ఇలా అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం చూసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. పద్యం తెలుసు, తాత్పర్యము తెలుసు మనకి. ఇంకా ఇప్పుడు చూసాం కనుక బాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది.
అవును కదా, ఈ పద్యం మనం 3వ తరగతిలో చదువుకున్నాం కదా, మనం 4వ తరగతిలో చదువుకున్నాం కదా. ఈ పద్యం రాలేదని మన టీచర్ నీల్ డౌన్ చేసి ఎట్లా నిల్చోబెట్టింది కదా, అప్పుడు మనం 2 సార్లు చదవగానే ఈ పద్యం వచ్చేసింది కదా అని అందరికీ గుర్తొస్తుంది కదా. అలాగే ఉంటాయి మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని కదా నేను కూడా రాస్తున్నాను. ఓ వేమ సకల భోగము నిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును, అనగనగా రాగం అతిశయిల్లుచును. అంటే పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. మనకి ఫస్టే పాడడం రాదు కదా, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఫస్ట్ పాడినప్పుడు ఏమి బాగోపోవచ్చు, గాడిద గొంతులాగా ఉండొచ్చు, గట్టిగా గాడిద ఒండ్రు పెట్టినట్టు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్వరన్నా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం, నాకు ఈ పాట పాడి తీరుతాను, నాకు ఈ పాట పాడాలని ఉంది అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే పాడిన వారికంటే అంతకుముందు ఎవరైతే పాడారో వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడగల కెపాసిటీ మనకి రావచ్చు అన్నమాట. అలాగా పాడగా పాడగా రాగము చక్కగా వచ్చు. పాట ఒకటనే కాదు, ఏ పనైనా కూడా అంతే. పాట కావచ్చు, ఆట కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా, వంట కావచ్చు. పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మాడి చేస్తాం, ఉప్పు పోసేస్తాం, కారం మండిపోయేటట్టు వేసేస్తాం. కానీ రోజు వంట చేస్తూ ఉంటే తరతరాలుగా పేరు కదా అద్భుతంగా వంట చేస్తామని చెప్పి పేరు తెచ్చుకుంటాం. అంటే నేను కాదు, చేసేవాళ్ళ సంగతి చెప్తాను. తినగా తినగా వేపాకు కూడా తీపిగా ఉండును. చూసారా ఎంత మహత్యమో. రోజు వేపాకు తింటారు చాలామంది. అబ్బా చేయదు కదా, ఎలా తింటావు అని అనకూడదు, వాళ్ళకి అది తీయగా అనిపిస్తుంది. అంటే తీపి వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని కాదు, అలవాటు అయిపోతే ఏ పనైనా సరే సుఖంగా ఉంటుంది అని అర్థం. తినగా తినగా వేపాకు తీయగా ఉండు. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధన యందు ముఖ్యము. అందువలన సాధనయే కార్య
సాధకుడి లక్ష్యం. సాధన చేయడమే కార్యసాధకుడి లక్ష్యం. కార్యసాధకుడు ఎవరు? కార్యసాధకుడు అంటే ఎవరు? ఈ కార్యాన్ని నేను గ్యారంటీగా సాధించి తీరుతాను అనుకునేవాళ్ళు కార్యసాధకులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? సాధన చేస్తూనే ఉంటారు. నీళ్లలో పీకల లోతు దాకా మునిగి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇద్దరికి. అంటే వాళ్ళు ఎంత చలిలో అయినా సరే పట్టుదల, నేను ఇది చేయాలి, నేను సాధించాలి అనుకున్నప్పుడు అది చలి తెలీదు, ఎండ తెలీదు, వాన తెలియదు అనమాట. అంత పీకల్లో నీళ్ళల్లో మునిగి సంగీతం నేర్చుకోవడం అంటే అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అంటాం మనలాంటి వాళ్ళం అయితే కదా. మరి నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళలో ఆత్మస్థైర్యం, నేర్చుకోవాలి అనే తపన ఉంది. మనలో అది చూడండి. అనగననగ రాగమతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాడగా పాడగా రాగము చక్కగా వచ్చును. తినగా తినగా వేపాకు తీయగా ఉండును. అట్లే ఎంత కష్టమైన పని అయినను సాధన చేయుచూ ఉన్నచో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమగును. అందువలన సాధనయే కార్యసాధకుడి యొక్క లక్ష్యము.